హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, షామీ సబ్రాన్ రెడ్మీ నిన్న సాయంత్రం గ్లోబల్గా రెడ్మీ నోట్ 11 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. ఈ రెడ్మీ నోట్ 11 సిరీస్లో మనకి మొత్తం 4 ఫోన్లు తీసుకొచ్చారు. రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్ 11S, అలాగే రెడ్మీ నోట్ 11 ప్రో, అలాగే రెడ్మీ నోట్ 11 ప్రో 5G. ఈ 4 ఫోన్లు మన ఇండియాలో కూడా సేమ్ పేర్లతో, అలాగే ఎలాంటి చేంజెస్ లేకుండా సేమ్ స్పెసిఫికేషన్స్తో లాంచ్ అవుతాయి. ప్రైజింగ్ మాత్రం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ప్రైజింగ్కి చాలా తక్కువ ప్రైజ్లోనే వస్తాయి. మన ఇండియాలో మాత్రం చాలా అగ్రెసివ్గానే ఈసారి వీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే గ్లోబల్ ప్రైజింగ్కి మన ఇండియన్ ప్రైజింగ్కి ఎలాంటి సంబంధం ఉండదు. మన ఇండియాలో చాలా రీజనబుల్ ప్రైజింగ్లోనే వీళ్ళు తీసుకొస్తారు. ఈసారి డిస్ప్లే పరంగా కావచ్చు, కెమెరాల పరంగా కావచ్చు, బ్యాటరీ పరంగా కావచ్చు, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కావచ్చు, ఇవన్నీ చాలా వరకు అప్గ్రేడ్స్ అయితే ఈ రెడ్మీ నోట్ 11 సిరీస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ వీళ్ళు అదే విధంగా తీసుకొచ్చారు. కాకపోతే ప్రాసెసర్ల విషయంలో మాత్రం ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్లు వీళ్ళు యూజ్ చేస్తే బాగుండేదేమో నేనైతే అనుకున్నాను. సో దీని గురించి మీరే అనుకుంటున్నారు అనేది ఫుల్ డీటెయిల్స్ చూసిన తర్వాత కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, ఇది మీకు స్టిల్ ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు లాంచ్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్న ఫోన్స్ కూడా వస్తూనే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు స్టిల్ ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఒకటి కూడా కొంచెం ఆలోచించాల్సిన పాయింట్ అనమాట. అండ్ వీటితో పాటు MIUI 13 అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ గ్లోబల్ వేరియంట్స్కి, అంటే గ్లోబల్గా అవైలబుల్గా ఉన్న రెడ్మీ, షామీ ఫోన్స్కి వీళ్ళు రోడ్ మ్యాప్ అనేది రిలీజ్ చేశారు. ఇది ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నది మీకు ఇండియన్ రోడ్ మ్యాప్ కాదు. మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత మన ఇండియాకి సంబంధించిన రోడ్ మ్యాప్ వేరేలాగా ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపించేది మాత్రం గ్లోబల్ అనమాట. అండ్ ఇప్పుడు 4 ఫోన్లు లాంచ్ అయినాయి కదా, ఈ 4 ఫోన్స్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ MIUI 13 వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. ఇక వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అండ్ ప్రైజింగ్ కూడా చాలా అగ్రెసివ్గానే ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసిన ప్రైజింగ్ దగ్గర స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ మీకు నియర్లీ 25,000 దాకా ఉంది. కానీ మన ఇండియాలో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ని 25,000 దగ్గర అసలు లాంచ్ చేయరు. మేబీ 17,000 రూపాయల బడ్జెట్లో, లేదంటే 20,000 కంటే తక్కువ బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక అన్ని ఫోన్స్కి కూడా ప్రైజింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది గ్లోబల్ ప్రైజింగ్తో చూసుకుంటాయి. ఇక టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి వెళ్తే, వీటి స్పెసిఫికేషన్స్, డిజైన్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గరగా ఈక్వల్గానే ఉంటుంది. మెయిన్గా మారిపోయేది డిస్ప్లే, ప్రాసెసర్, అలాగే బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇవి మాత్రమే మారిపోతాయి అనమాట. రెడ్మీ నోట్ 11 అలాగే రెడ్మీ నోట్ 11Sలో మీకు 6.43 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో AMOLED స్క్రీన్ విత్ 1000 నిట్స్ ఉంటుంది. అండ్ దీంట్లోనేమో మీకు రిఫ్రెష్ రేట్ 90 Hz ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బేస్ వేరియంట్స్ 2 నోట్ 11 అలాగే నోట్ 11S, ఈ రెండింటిలో 90 Hz 1000 నిట్స్ AMOLED స్క్రీన్ గుర్తుపెట్టుకోండి. అండ్ రెడ్మీ నోట్ 11 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో 5G, ఈ 2 ఫోన్స్లోనేమో 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో AMOLED స్క్రీన్ 1200 నిట్స్ ఉంటుంది. అండ్ ఇది మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది మెయిన్గా డిఫరెన్స్ మీకు రెడ్మీ నోట్ 11S, రెడ్మీ నోట్ 11కి మిగతా 2 ఫోన్స్కి ఉన్న కీ డిఫరెన్స్ ఇది ఒకటి అనమాట. 4 ఫోన్స్ కూడా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తోనే వస్తాయి. ఇది కూడా మీరు ఒకసారి నోటీస్ చేయండి. రెడ్మీ నోట్ 11S వెరీ బేసిక్ దాంట్లో మీకు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటుంది. రెడ్మీ నోట్ 11Sలో మీకు మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే రెడ్మీ నోట్ 11 ప్రోలో కూడా G96 ఉంటుంది. రెడ్మీ నోట్ 11 ప్రో 5Gలో మాత్రం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఉంటుంది. ఇక్కడ 2 ఫోన్స్కి మీకు G96 ఉంటుంది, నోట్ 11S అలాగే నోట్ 11 ప్రో. మిగతా రెండింటిలో డిఫరెంట్ ప్రాసెసర్లు ఉంటాయి. హయ్యర్ వేరియంట్, అన్నిటికంటే హైయెస్ట్ వేరియంట్లో 5G ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. అన్నింటిలో కూడా మీకు LPDDR4X RAM టెక్నాలజీ, అన్నింటిలో కూడా మీకు కామన్గా UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. ఇది కూడా మనకి తక్కువ బడ్జెట్లో మీకు 2.2ని కూడా వీళ్ళు యాడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక రెడ్మీ నోట్ 11 అలాగే రెడ్మీ నోట్ 11Sలో మీకు 4 కెమెరాలు ఉంటాయి. అండ్ రెడ్మీ నోట్ 11 ప్రోలో కూడా మీకు 4 ఉంటాయి. సో ఫస్ట్ బేస్ వేరియంట్ రెడ్మీ నోట్ 11లో మాత్రం మీకు 50+, 8+, 2+2 ఉంటుంది. అండ్ రెడ్మీ నోట్ 11Sలో మాత్రం 108+, 8+, 2+2. రెడ్మీ నోట్ 11 ప్రోలో కూడా మీకు 108+, 8+, 2+2 ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు మారేది ఒక రెడ్మీ నోట్ 11 బేస్ మోడల్ ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో ఉన్నది, దాంట్లో మాత్రమే 50 ఉంటుంది. మిగతా అన్నింటిలో కూడా మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అని గుర్తుపెట్టుకోండి, 4 ఫోన్లో కూడా మీకు మెయిన్ కెమెరా మాత్రమే యూస్ఫుల్ కెమెరా, మిగతా 3 ఉన్న పెద్దగా ఉపయోగపడే అవకాశాలు చాలా తక్కువ అనమాట. అండ్ రెడ్మీ నోట్ 11 ప్రో 5Gలో మాత్రం 108+, 8+2 3 ఎక్కువ కెమెరాలు ఉంటాయి దీంట్లో.
అది గుర్తుపెట్టుకోండి. అండ్ 3 ఫోన్లలో మీకు ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఒక్క బేస్ వేరియంట్ రెడ్మీ నోట్ 11లో మాత్రమే మీకు 13 మెగాపిక్సెల్ ఉంటుంది. మిగతా 3 ఫోన్లో మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 4 ఫోన్లో కూడా మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. టాప్ వేరియంట్స్ అయినా రెడ్మీ నోట్ 11 Pro 5G అలాగే రెడ్మీ నోట్ 11 Pro ఈ రెండింటిలోనేమో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ఇస్తారు. అండ్ లోవర్ వేరియంట్స్ అయిన రెడ్మీ నోట్ 11 అలాగే రెడ్మీ నోట్ 11Sలో మాత్రం 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తారు. అన్నిట్లో కామన్గా మీకు ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4 ఫోన్లో కూడా ఇంట్రెస్టింగ్గా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని వీళ్ళు యాడ్ చేస్తారు. ఇది మెయిన్గా మీకు ఉన్న డిఫరెన్స్. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయినా, నేను చెప్పే ప్రాసెస్లో మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయినా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్. మీకు మారిపోయేది మెయిన్గా డిస్ప్లే, అలాగే ప్రాసెసరు, అలాగే మీకు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్. ఇవి 3 కీ డిఫరెన్సెస్ అనమాట. రిమైనింగ్ అంతా ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా సేమ్గానే ఉంటాయి. అండ్ మీకు ప్రైజింగ్ విషయానికి వెళ్తే రెడ్మీ నోట్ 11 బేస్ వేరియంట్ అయినా మీకు లోవర్ వేరియంట్ మీకు స్టార్టింగ్ ప్రైస్ 13,000 ఉంటుంది. కానీ మన ఇండియాలో 13,000 దాకా ఉండదు. ఇది అరౌండ్ 10 నుంచి 12,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. నేను అనుకుంటే 11,999 ఇలాంటి బడ్జెట్లో లాంచ్ చేయొచ్చు. రెడ్మీ నోట్ 11Sలో మాత్రం నీకు స్టార్టింగ్ వేరియంట్ 18,000 దాకా ఉంటుంది. కానీ మన ఇండియాలో ఎంత ఉండదు. అరౌండ్ నేను 13 నుంచి 14,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ రెడ్మీ నోట్ 11 Pro మిడిల్ వేరియంట్ ఉంది కదా, ఇదేమో నీకు స్టార్టింగ్ వేరియంట్ 22,000 ఉంటుంది. కానీ మన ఇండియాలో మాత్రం ఇది 14 నుంచి 16,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సేమ్ రెడ్మీ నోట్ 10 Pro మీకు 15-16,000లో లాంచ్ చేస్తారు కదా, ఇది కూడా అదే స్టైల్లో ఉంటుంది. 14,000-16,000 రూపాయల్లోనే ఉంటుందన్నమాట. అండ్ రెడ్మీ నోట్ 11 Pro 5G హైయెస్ట్ వేరియంట్ ఉంది కదా, ఇది మాత్రం మీకు 24,000 దాకా ఉంది. కానీ మన ఇండియాలో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ని ఇంత బడ్జెట్లో అస్సలు లాంచ్ చేయరు. 20,000 లోపే ఉంటుంది. నేను అనుకోవడం 16 నుంచి 18,000, 17,999, 18,999 ఇలాంటి బడ్జెట్లు లాంచ్ చేస్తారు. ప్లస్ మీకు కార్డ్ ఆఫర్స్ లాంటివి కూడా వీళ్ళు యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో అంటే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అండర్ 18,000, అండర్ 20,000 అయితే ఖచ్చితంగా మనం ఒక లుక్ అయితే వేయచ్చు. కాకపోతే ఇక్కడ నేనేమనుకుంటున్నాను అంటే స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ ఉంది, స్నాప్డ్రాగన్ 768 ఉంది. ఇలాంటి ప్రాసెసర్స్ని వీళ్ళు తీసుకొస్తే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఈ హయ్యర్ వేరియంట్, అట్లీస్ట్ హయ్యర్ వేరియంట్లో అయినా మీరు కొంచెం బెటర్ ప్రాసెసర్ తీసుకొస్తే బాగుండేదేమో నేనైతే అనుకుంటున్నాను. సో దీని గురించి మీరే అనుకున్నారు అనేది కింద కామెంట్స్తో రాయండి. కానీ ఈసారి మాత్రం ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ విషయానికి వెళ్తే మాత్రం చాలా వరకు అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు చేశారు. మెయిన్గా డిస్ప్లే విషయంలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కావచ్చు, అలాగే బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో AMOLED స్క్రీన్స్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా వరకు అప్గ్రేడ్స్ చేసినప్పుడు కూడా హయ్యర్ వేరియంట్స్లో అయినా అట్లీస్ట్ మనకి బెటర్ ప్రాసెసర్ ఇస్తే బాగుండేదేమో నేను అనుకున్నాను. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. ఒకవేళ మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్రైజింగ్ ఏదైతే ఉందో మీకు 13,000-14,000 రూపాయల బడ్జెట్లోనే మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా అనేది వచ్చేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది రెడ్మీ నోట్ 11 సిరీస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. అండ్ దీంతోపాటు MIUI 13 కూడా వీళ్ళు లాంచ్ చేశారు. మన ఇండియాలో కూడా దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ని వీళ్ళు వెరీ సూన్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ ఫాలో అయిపోండి. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.